ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు ధనవంతులకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ధనవంతుల పక్షాన చంద్రబాబు ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదలందరూ బాగుండాలని ఇప్పుడు దాకా కాల్చారు కదా, ఇంకా ఎందుకన్నా పెద్దలు జేఎస్ రెడ్డి గారు ఆరోగ్యం బాగలేక మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చాలా కార్యక్రమాలు సొంత నిధులతో చేశారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్కు, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించి వైద్యం అందించారు. జేఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివిస్తున్నారు. జగదేవపేటలో నంద హాస్పిటల్ నిర్మించారు, కళ్యాణ మండపం నిర్మించారు, వెటర్నరీ హాస్పిటల్ నిర్మించారు, టౌన్ హాల్ అభివృద్ధికి కృషి చేశారు. మంచి మనసున్న వ్యక్తి జేఎస్ రెడ్డి గారు. నిత్యం అందరూ బాగుండాలని కోరుకునేవాడు. నేనంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు బెంగళూరు నుంచి. నిన్న మరణించారు. దురదృష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 33 పథకాలు. ప్రతి పథకానికి ఒక పేరు పెట్టారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 33 పథకాలు. దాదాపు 3 లక్షల కోట్లు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదలందరూ బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల కుటుంబాలన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా జగదేవపేట గ్రామంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 16,09,00,000. పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ పెన్షన్స్ కానీ, హౌస్ సైట్స్ కానీ 7,87,00,000 ఇచ్చారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా జగదేవపేట గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 23,96,00,000 పేదలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని చూసాం. రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరు కూడా పేద ప్రజల మీద మనసు పెట్టి పేదలు బాగుండాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పి దృష్టి పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలలో కనబడని వాళ్ళంతా కూడా, పగటి వేషగాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు ప్రజల మధ్యకి. మోసగాళ్ళు వస్తూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఈ 4 పార్టీలు 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం, దేశం, ప్రపంచం విలయతాండవం చేస్తే ఈ పెద్ద మనుషులు ఎవరూ కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది ప్రజల మధ్య ఉండి ప్రజలకు ధైర్యం చెప్పాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రులు కూడా బయటకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ధైర్యం చెప్పి ప్రజల్లో ఉండండి, సంక్షేమ కార్యక్రమాలు ఆ 2 సంవత్సరాలు కూడా ఆపకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఎలక్షన్స్లో అందరూ వస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 ఏకమైనవి.
ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదల మనిషి, ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం తప్పు చేస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలన్నా, మండల హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని మెరుగుపరిచి పేదల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలన్నా, ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నిటినీ రూపురేఖలు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలన్నా, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదల ముంగిటికే అది పరిపాలనను తీసుకొచ్చినందుకు దించేయాలన్నా, వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ ఇస్తున్నందుకు దించేయాలన్నా, ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలి. వాళ్ళ తరం అవుతుందా? ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీ సోదరులు, మధ్యతరగతి కుటుంబాలంతా కూడా, ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తున్నారు, మీ ఇంటిలో బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు, మీ మనవడుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ ఒకటే. ఈరోజు ఆఖరాకు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను కూడా బయటకు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. డబ్బు ఇచ్చి వాళ్ళ అన్న మీదనే తిరుగుబాటు చేయమని చెప్పి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయించారు. అటువంటి పార్టీతో చేతులు కలిపి ఆ పార్టీలో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ధ్వజమెత్తుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం. అందరూ కూడా బాధపడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక మన నియోజకవర్గం దాదాపు మా కుటుంబం 11 సార్లు పోటీ చేసింది. 9 సార్లు మా కుటుంబాన్ని మీరు గెలిపించారు. ఈ నియోజకవర్గంలో మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు. నన్ను 6 సార్లు గెలిపించారు. మీ మధ్య ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నా కాలు బాగలేకపోయినా 1,12,100 ఇళ్ళు తిరిగాను ఈ నియోజకవర్గంలో. ప్రతి గడపకు వచ్చాను. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా లేదా అని అడిగాం. మీ కష్టసుఖాల్లో భాగస్వాములైనాం. మీ మధ్య ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అని చెప్పేసి గర్వంగా కానీ పొగురుతో కానీ నేను ఏ రోజు ప్రవర్తించలేదు. మీలో ఒకటిగా, మీ బిడ్డగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్పందిస్తూ ఈ 5 సంవత్సరాలు మీ మధ్య ఉన్నాం, తిరుగుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ 5 సంవత్సరాలు ఉద్యమాలు చేసి వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని, ఒక రాజమాతను తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంతి రెడ్డి. ఎవరా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా వేయించుకొని ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? 2 కారణాలు. నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. కందుకూరులో బీసీని ప్రకటించారు. ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన మదన్నను ప్రకటించాడు. ప్రభాకర్ రెడ్డి గారు 2 చోట్ల రెడ్లను ప్రతిపాదించాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఒక బీసీకి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని చాలా బాగా సంపాదించాడు. కోట్లల్లోకి వెళ్ళిపోయినాడు. ఈరోజు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రశాంత్ రెడ్డి గారిని మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ప్రచారానికి వస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమీ చేయలేదంట. 6 సార్లు నన్ను గెలిపించారంటే మీరు మీ మనసుల్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండబట్టే కదా మీరు నన్ను గెలిపించారు. ఏమి రాజకీయాలు తెలుసు ఆ మనిషికి? ఓనమాలు కూడా తెలియవు. రాజకీయ ఓనమాలు కూడా తెలియవు ప్రశాంత్ రెడ్డికి. మధ్యలో డబ్బు వచ్చేసింది. ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత నడమంత్రపు సిరి. ఆ డబ్బు ఎంతకాలం నిలుస్తుంది? డబ్బు కాదు ముఖ్యం, మాట ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, మనుషులు నడక ముఖ్యం. అంతే తప్పించి నేనేసిన రోడ్ల మీదనే వస్తుంది ప్రచారానికి. ఏమీ చేయలేదు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తాను.
ఎన్ని పనులు చేశాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, చాలా కార్యక్రమాలు చేశాం. చాలా డబ్బు ఉందమ్మా, చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు. మీకైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట. తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎవ్వరు వద్దనదు. చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. ఆ డబ్బంతా ఎత్తుకొస్తున్నారు. అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బే అది. బంగారంగా తీసుకోండి. మీ మనసులో ఫ్యాన్ ఉంది. మీ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బిడ్డగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏం తప్పు లేదు, తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అమ్మ ఒడి 15,000 ఇస్తున్నారు. 17,000కి పెంచడం జరిగింది. పెన్షన్ ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. విడతల వారీగా పెన్షన్ ఇస్తామని చెప్పినాం. 3,000 మొన్న జనవరి 1 నుంచి ఇస్తున్నాం. ఈ పెన్షన్ల విషయంలో చంద్రబాబు చాలా దారుణమైన పని చేశాడు. పసిబిడ్డలైన వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ ఇస్తూ ఉంటే తన చెంచా అయిన నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో కోర్టులో వేసి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ జరగనీయకుండా చేశాడు. దాదాపు రాష్ట్రంలో ఆఫీసుల చుట్టూ వెళ్ళి ఈ ఎండలో 33 మంది చనిపోయినారు. నిన్న పెన్షన్ రావాలి, వచ్చిందా అమ్మా? నిన్న ఇచ్చారా? రాదు. అంత పనికిమాలిన అతను చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ముసలివాళ్ళు, పాపం వికలాంగులు ఎలా ఆఫీసులకు వెళ్ళి తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసే వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి ప్రతి కుటుంబానికి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా నేరుగా ఇంటికి పంపించాడు. ఇది కూడా ఓర్వలేక వాలంటీర్స్ అందరూ పోయి ఫ్యాన్ గుర్తుకు వేయమని చెప్పి ప్రచారం చేస్తారేమోనని భయపడి ఈ కార్యక్రమం, ఈ ఘనకార్యం చేసి పెట్టాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తున్నాం. చేయూత 75,000 ఇస్తున్నారు. దాన్ని 1,50,000కి పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంచడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంచడం జరిగింది. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నాకు తెలిసి ఇందుకూరుపేట మండలం కోవూరు నియోజకవర్గంలో కలిసిన తర్వాత జగదేవపేటలో ఇంత బ్రహ్మరథం పట్టింది ఈరోజు. నాకు తెలిసి ఇళ్లలో ఎవరూ లేరనుకుంటారు. ఈరోజు ఈ ర్యాలీ, ఈ సభ చూసి రాత్రికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే రోజు 2 పెగ్గులు తాగేవాడు 6 పెగ్గులు తాగి పడుకుంటాడు. అంత బ్రహ్మరథం పట్టారు. చాలా బాగా చేశారు. మహిళలైతే పాపం అంత దూరం నడిపించారయ్యా వాళ్ళని. అమ్మ మీ పాదాలకి నమస్కారం అమ్మ. మీరు నడిచిందా 3 కిలోమీటర్లు ఉంటుంది, 4 కిలోమీటర్లు ఉంటుంది, అంతా నడిచారు. అందరూ వచ్చారు పాపం. నాతో కూడా మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో చివరి దాకా కూడా మహిళలందరూ నడిచారు. మీకు ధన్యవాదాలమ్మా. శిరస్సు వంచి ధన్యవాదాలు సమర్పిస్తున్నా. అందరూ కూడా సహాయం చేయండి. వాళ్ళు చాలా పెద్ద కుటుంబం, డబ్బున్న కుటుంబం. వాళ్ళ ఇంట్లోకి పేదలు పోవాలంటే 4 గేట్లు దాటి వెళ్ళాలి. ఆ 4 గేట్లు దాటినాక కూడా సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపిస్తారో లేదో తెలియదు. పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు. పెద్ద కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని ఉంటాడు. అందువల్ల మీరు ఆలోచించి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. నెల్లూరు ఎంతో దూరం లేదు. ఆ కుటుంబం గురించి మీరే విచారించుకోండి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ బ్రహ్మరథం పెట్టారు. అందరికీ కూడా ధన్యవాదాలు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా చేశారు, చాలా కృషి చేశారు. నరేంద్ర రాలేకపోయినాడు. జయంత్ రెడ్డి గారు మరణించిన దానివల్ల బెంగళూరులో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ ధన్యవాదాలమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.